presenting you the most interesting and entertaining character. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీనివాస్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, మై డియర్ వైఫ్ డెస్పరేట్లీ నీడ్ బ్రేక్ అనింది. ఎక్కడైనా తీసుకొని వెళ్తావా లేదా అని వార్నింగ్ ఇచ్చింది. ఇక తీసుకువెళ్ళకపోతే నా గతి ఏమవుతుందో నాకు బాగా తెలుసు. కాబట్టి ఓకే షూర్ వెళ్దాము అని చెప్పాను అనమాట. భార్య అడిగిన దానికి ఓకే అంటేనే హ్యాపీగా ఉంటాము. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. సో సీ ఈజ్ హ్యాపీ, ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపీ. ఆల్ ఓకే. ఎక్కడికి వెళ్దాము అనుకోగా ఇక మా రిలేటివ్స్ చెప్పారు, ఒకసారి కుక్కే సుబ్రహ్మణ్యకి వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది అనేసి. ఇక పుణ్యం పురుషార్థం అన్నీ కలిసి వస్తుందని ఇక కుక్కే సుబ్రహ్మణ్యకి ప్లాన్ చేసింది. బట్ బై సడన్ ప్లాన్ వల్ల కుక్కే సుబ్రహ్మణ్యకి డైరెక్ట్గా బస్ ట్రైన్ అనుకూలం కాలేదు. సో ఫస్ట్ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్దామని ప్లాన్ చేశాము. మా బస్సు వచ్చేసి ఆరంగర్ పరివార్ డాబా దగ్గర వస్తుందన్నమాట. 12:30కి వచ్చింది. ఈ బస్సు వచ్చేసి అపర్ణ వాళ్ళ ఊరు సైడ్ మరో టోల్గేట్ సైడ్ నుంచి వెళ్ళింది. అక్కడ కొంచెంసేపు ఆగిందనమాట. ఇంకా సెల్ఫీలు తీసుకున్నా. అపర్ణని లేపితే లేయలేదు, అందుకే నేను ఒక్కడే మంచిగా సెల్ఫీలు తీసుకున్నాను కొద్దిసేపు. బెంగళూరు యలంక సైడ్ నా ఫ్రెండ్ ఉంటాడు. ఇక తన ఇంటికి వెళ్ళి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యాము. అక్కడ నుంచి ఇక డైరెక్ట్గా మెజెస్టిక్ వెళ్ళాము. మెజెస్టిక్లో కుక్కే సుబ్రహ్మణ్య బస్ ఎక్కాము. బెంగళూరు నుంచి 280 కిలోమీటర్స్ కుక్కే సుబ్రహ్మణ్య. బస్ ఫేర్ వచ్చేసి 325 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ చేంజ్ ఇవ్వాలి కండక్టర్. కానీ ఏమైందంటే 50 రూపీస్ వెనకలు రాశాడు. తర్వాత అక్కడికి వెళ్ళాక అడిగితే ఆల్రెడీ ఇచ్చేసానని చెప్పాడు అనమాట. అదే నాకు డౌట్, తను ఇచ్చాడా లేదా అనేది పెద్ద డౌట్ నాకు ఇప్పటికి కూడా. ఎందుకలా ఆ విషయం వదిలేస్తే బెంగళూరు ట్రాఫిక్, ఓ మై గాడ్. బెంగళూరులో క్లైమేట్ ఎంత బాగుంటుందో ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంటుంది. ఇక వీడియో చాలు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాను మా వైఫ్. సర్లే కొద్దిసేపు రెస్ట్. అరే బేటే తుజే థకాన్ नहीं लग रही क्या? ఎస్ అఫ్ కోర్స్ ఐ ఫీల్ టైర్డ్, బట్ ఆకలి వేసింది అనమాట, హంగ్రీ. అందుకే ఇది ఆసన్ బస్ స్టాండ్ అనమాట. ఆసన్లో కొద్దిసేపు ఆపారు. అక్కడ ఇక భోజనం చేసామన్నమాట. భోజనం చేసి ఇక కంప్లీట్ స్లీప్. ఇక డైరెక్ట్ కుక్కే సుబ్రహ్మణ్యంలో లేచాము. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? కుక్కే సుబ్రహ్మణ్యం మేము నైట్ 12కి రీచ్ అయ్యామన్నమాట. అప్పుడు అక్కడ నిసర్గ హోమ్ స్టే అనేసి మాకు అక్కడే బ్రోకర్స్ ఉంటారు చాలామంది. సో ఒక ఆయన పిలుచుకొని వచ్చి ఇక్కడ చూపించాడు. అక్కడ మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడికి. సో యాక్చువల్లీ తను చాలా మోసం చేశాడు. నార్మల్గా అయితే 600, 800 అలా ఉంటాయంట, 1000 లోపలే. కానీ మాకు 15 కాదు 1700 ఛార్జ్ చేశాడు. సో మాకు తెలియదు, అంటే రాత్రి 12కి ఇక ఏం దొరుకుతాయి ఏమో అనేది. అది కాకుండా వీకెండ్ అవ్వడం వల్ల ఎక్కువ అని కూడా చెప్పాడు తను. నార్మల్ డేస్ అయితే తక్కువే అని అన్నాడు. ఇక పోతే పోయిందని. ఇక్కడ చూడండి ఎంత బాగుండింది అక్కడ. అంటే నాకు క్లైమేట్ బాగా నచ్చింది. ఆ రూమ్ సరౌండింగ్ అంతా బాగుండింది. యాక్చువల్లీ ఈ వీడియో నేను పొద్దున్నే తీశాను. నైట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, అందుకు ఇక పొద్దున్నే తీశాను. చాలా బాగుండింది ఆ రూమ్ అంతా. ఇక రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి ఒకసారి ఓ లుక్ వేద్దాం బయట ఏమేమి ఉన్నాయి అంతా అనేసి బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ సరౌండింగ్లో ఇంకా చాలా ఉన్నాయి అన్నారు, అందుకు ఒకసారి చూద్దాము తర్వాత ప్లాన్ చేద్దామని. మెయిన్లీ ఇక్కడ బయట రాగానే, మా స్టే నుంచి బయట రాగానే ఇక్కడ ఇది కనిపించింది, ఏదో టెంపుల్ టైప్ ఇలాగా. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకు వెళ్ళానమాట దగ్గరికి, ఏంటి చూద్దాము అనేసి. అక్కడ నాగదేవత విగ్రహం ఉన్నింది, పక్కనే గుహ టైప్ ఏదో ఉన్నింది. పైనేమో బోర్డులో రాశారు బేర్ ఫూటెడ్గా వెళ్ళొద్దండి, ఇక లైట్ వేసుకొని వెళ్ళండి అన్నట్టు. వెళ్దాం అనుకున్నాను కానీ కొంచెం ఏదో భయంకరంగా ఉంది. అది కాకుండా రెస్ట్రిక్టెడ్ ఉన్నింది, అందుకు వెళ్ళలేదు. ఇక తర్వాత నెక్స్ట్ కుమారధార రివర్. ఈ నదికి చాలా పవిత్రత ఉంది. తారకాసురుడు అనే రాక్షసుని సంహరించినాక కార్తికేయుడు తన స్థూలాన్ని ఈ నదిలో శుభ్రం చేసినట్టు నమ్ముతారు. అలాగే పరశురాముడు క్షత్రియ వంశాన్ని 21 సార్లు నిర్మూలించాక పాపాలను కడగడానికి ఈ నదిలో స్నానం చేశారు అని చెబుతారు. అలాగే ద్వాపర యుగంలో కుష్ఠరోగుడైన శాంబుడు దారా నదిలో స్నానం చేసి నదీ తీరున ఉన్న మట్టి తన శరీరానికి రాసుకుని తన అసలైన అందాన్ని తిరిగి పొందాడని నమ్ముతారు. సో ఇలా అతిశయమైన వైద్యుల నుండి విముక్తి పొందేందుకు కుమారధార అత్యంత ప్రభావవంతమైన స్థలమని చెప్పబడుతోంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సో ఇలాగే ఎంతో పవిత్రమైన, ఎంతో ప్రయోజనమైన, ఎంతో పుణ్యమైన ఈ నదిలో మేము కూడా స్నానం చేశాము. స్నానం చేసి ఇక యాక్చువల్లీ మాకు చెప్పారు ఒక పెద్ద ఆయన, ఇలాగా
అక్కడ ముందు ఇట్లా కుమారధార నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తర్వాతనే కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి దర్శనానికి వెళ్ళాలి అని చెప్పారు. సో మేము కూడా అదే పాటించాము. కుమారధార రివర్ నుంచి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అరౌండ్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది డిస్టెన్స్. మేము ఆటో పట్టుకొని వచ్చామన్నమాట. ఇక్కడ విజువల్లో చూడొచ్చు, రీసెంట్గా ఒక జాతర జరిగినట్టుంది, తేరు కూడా ఎక్కారు. అదే ఈ విజువల్లో మనం చూడొచ్చు. ఇది కుమార పర్వతం అనమాట. దీనికి కూడా చాలా పురాణం ఉంది, చాలా హిస్టరీ ఉంది. టెంపుల్ బ్యాక్గ్రౌండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే వెనకలంతా కొండలు పర్వతాలే ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక కుమార పర్వతం హిస్టరీ ఏంటంటే, కుమారస్వామి తారకాసురుని సురపద్మాసురుని వధించాక ఇదే కుమార పర్వతం దగ్గరకు వచ్చి అలాంగ్ విత్ బ్రదర్ గణపతి మరి వీరబాహుతో పాటు వచ్చి ఇక్కడే కొన్ని రోజులు ఉన్నాడని ఒక పురాణం ఉంది. ఆలయం వచ్చేసి ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. ఈ సమయంలో నాదస్వరం వాయిద్యాల నడుమ దేవుణ్ణి మేల్కొల్పుతారు. అనంతరం స్వామికి అభిషేకం చేస్తారు. దీన్ని తర్వాత గోపూజ చేస్తారు. ఈ పూజలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. తర్వాత నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత భక్తులకి ప్రసాదం పంపిణీ చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వచ్చేసి ప్రధాన మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి తూర్పు ద్వారా ఈస్ట్ సైడ్ ఉంటుంది. భక్తులు బ్యాక్ సైడ్ వెనక సైడ్ నుంచి వెళ్ళి మూల విగ్రహం వద్దకు వెళ్తారన్నమాట. ఆలయంలో వెండిపూత వేసిన గరుడ స్తంభం ప్రధాన గర్భగృహం ముందు నిలుస్తుందన్నమాట. ఈ స్తంభం వచ్చేసి వాసుకి అనే రాక్షసుడు ఉంది కదా, ఆ రాక్షసి నుంచి పుట్టే విషజ్వాలల నుండి భక్తుల్ని రక్షించడానికి ఏర్పడింది అని చెబుతారు. భక్తులు ఈ స్తంభాన్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇక గర్భగృహంలో మధ్యన ఉన్న పీఠంపై శ్రీ షణ్ముఖుని విగ్రహము, వాసుకి విగ్రహము మరియు దిగువన మహాశేషుని విగ్రహము ఉంటాయి. పంచామృత మహాపూజ మరియు ఉత్సవాలు ప్రతిరోజు జరుగుతాయి. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 1:30 PM, తర్వాత ఈవినింగ్ వచ్చేసి 3:30 PM to 8 PM వరకు తెరిచి ఉంటుందన్నమాట టెంపుల్. ఇక్కడ ప్రత్యేక సూచనలు ఏంటంటే, సమ్ యూజ్ఫుల్ కాషనరీ టిప్స్ ఏంటంటే, మేల్స్ లైక్ పురుషులు భక్తులు ఆలయంలోకి వెళ్ళే టైం అప్పుడు షర్టు బనియన్ను తీసి వెళ్ళాలన్నమాట. లైక్ కేరళ ఆలయంలో మనం చేస్తాం కదా, దాని మాదిరి. ఇక ఆలయం లోపల కెమెరాస్ అలో చేయరు, అందుకే ఇంకా వీడియో చేయలేదు ముందుకి. ఇక ఫెయిత్స్ అండ్ బిలీఫ్స్ వచ్చేసి సర్పదోషంతో బాధపడుతున్న భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తారు. పుట్ట నుండి తీసుకున్న మట్టే ప్రధాన ప్రసాదంగా ఇస్తారన్నమాట. ఇలాంటివన్నీ చేస్తారు. ఇక పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు, పిల్లలు కావాలనుకునే వాళ్ళు, బిజినెస్లో వ్యాపారం వృద్ధి ఇంప్రూవ్ కావాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటారు. ఆ పూజకి ప్రతికూలంగా వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతాయి. లైక్ నాగపంచమి, స్కందషష్ఠి, చంపషష్ఠి రథోత్సవము, రథసప్తమి మరియు మహాశివరాత్రి, ఇలాంటివన్నీ ప్రధాన ఉత్సవాలుగా జరుగుతాయి ఇక్కడ ఉండడానికి స్టే వచ్చేసి ఆలయానికి చెందిన లాడ్జ్లలో మౌలిక సౌకర్యాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్యంలో కొన్ని సాధారణ హోటల్స్ కూడా ఉంటాయి, లైక్ నార్మల్ చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ అనమాట. ఇక టెంపుల్లో ఫుడ్ వచ్చేసి 3 times a day ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫుడ్ బాగా టేస్ట్గాను ఉంటుంది, హైజెనిక్గాను ఉంటుంది. బయట కూడా దొరుకుతాయి ఫుడ్, కానీ అంత ఇది ఉండదు హైజెనిక్గా. ఇక్కడ పూజలు వచ్చేసి అశ్లేష బలి పూజ, సర్ప సంస్కార పూజ అని 2 జరుగుతాయి. అశ్లేష బలి పూజ వచ్చేసి ఆలయంలో అత్యంత ముఖ్యమైన కాలసర్ప దోషం పూజలో ఒకటి. ఈ పూజ వచ్చేసి మార్నింగ్ 7 AM to 9:15 AM 2 విడతలుగా నిర్వహిస్తారు. ఇక సర్ప సంస్కార పూజ వచ్చేసి నాగదోష నివారణ కోసం చేస్తారు. ఈ పూజ 2 రోజులు కొనసాగుతుంది కాబట్టి భక్తులు 2 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ టికెట్ వచ్చేసి 2500. నాగప్రతిష్ఠ కూడా ఇందులో ఒక భాగమే. టికెట్ 1 నెల ముందుగా బుక్ చేయాలి. ఒక కుటుంబానికి 1 టికెట్ సరిపోతుంది మరియు 4 మంది 1 టికెట్లో పాల్గొనవచ్చు. ఆ పూజ ఆది సుబ్రహ్మణ్య ఆలయానికి సమీపంలో సర్ప సంస్కార భవనంలో జరుగుతుంది. ఇక ప్లేసెస్ అరౌండ్ కుక్కే సుబ్రహ్మణ్యం వచ్చేసి కుక్కే లింగ ఉంటుంది, మళ్ళీ భైరవ దేవురు అని ఉంటుంది, అక్కడే ఆలయంలోనే ఉంటుంది. మళ్ళీ వేదవ్యాస సంపుట నరసింహదేవురు అని ఉంటుంది. మళ్ళా బల్లాల రాయ విగ్రహ అని ద స్టాచ్యూ ఆఫ్ బల్లాల కింగ్ ఉంటుంది. సుబ్రహ్మణ్య మఠ ఉంటుంది, శృంగేరి మఠ ఉంటుంది. వసలింగమ్మ అనేసి మదర్ గాడెస్ వసలింగమ్మ టెంపుల్ ఉంటుంది. దర్పణ తీర్థ అని ఉంటుంది. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంటుంది. మళ్ళా కాశీ కట్టే గణపతి అని ఉంటుంది. బిలద్వార టెంపుల్ ఉంటుంది. కుమారధార రివర్ ఉంటుంది. మళ్ళా దర్పణ తీర్థ ఉంటుంది. సంపుట నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. వనదుర్గ దేవి టెంపుల్ ఉంటుంది. కుక్కే శ్రీ అభయ మహాగణపతి టెంపుల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్తో పాటు ఇవన్నీ ప్లేసెస్ మీరు సరౌండింగ్ విజిట్ చేయొచ్చు. డ్యూ టు సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అండ్ టైం కన్స్ట్రెంట్ మేము ఇవన్నీ ప్లేసెస్ చూడలేకపోయాం. బట్ మీకు వీలైతే ఇవన్నీ ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.
సో మీకు ఈ ప్లేస్ బాగా తెలిసి ఉంటే, మీరు ఆల్రెడీ ఈ ప్లేసెస్ విజిట్ చేసి ఉంటే, నేను ఇంకా ఏదైనా ప్లేసెస్ మిస్ చేసి ఉంటే దాన్ని కామెంట్ చేయండి. యా, దట్స్ ద బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మై కుక్కే సుబ్రహ్మణ్య ట్రిప్ వ్లాగ్. Thanks for watching. Please like, comment, share and subscribe to my channel. Thank you so much.